ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మంచి వాగ్దానంతో దేవుడు మన ముందున్నారు. విందాం. మీకా 7:7 అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఎటువంటి పరిస్థితులైనా దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు ఏది కావాలో అది దేవుడు చేస్తూ ఉంటాడు. చాలామంది చెప్తూ ఉంటారు, దేవుడు శుభకార్యాలు చేస్తాడు, బ్లెస్సింగ్స్ ఇస్తాడు, కానీ ఆ బ్లెస్సింగ్స్ తర్వాత ఒక శోధన వస్తుంది. ఆ బ్లెస్సింగ్స్ తర్వాత మాకు నెమ్మది లేదు, మాకు సంతోషం లేదు, సాతానుడు దుష్టుడు మా సంతోషాన్ని చెదరగొడుతున్నాడు అని చెప్తూ ఉంటారు. నిజమే అండి, సాతానికి దేవుడు మనల్ని దీవిస్తే ఇష్టం ఉండదు, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు. కానీ నేను ఒక మాట చెప్తాను, మన దేవుడు అంట ప్రతి కీడును కూడా మేలుగా మారుస్తాడు. అందుకే మీకా 7:7 ఈ భక్తుడు అంటున్నాడు, ఏమి జరిగినా, మనుషులు నచ్చకపోయినా, శోధనలు వచ్చినా, శ్రమల కాలము లేక శోధన కాలము శుభకార్యము తర్వాత వచ్చినా, నేను ఈరోజు మరొకసారి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటాను, నా ప్రార్థన ఆలకిస్తాడు. మన దేవుడు ఆల్ఫా ఒమేగా. మన దేవుడు సమయాలను నియమిస్తాడు, సమయాల కంటే ముందుగా వస్తాడు, సమయాల కంటే తర్వాత వస్తాడు, సమయానికి వచ్చి నీకు సహాయం చేయగలడు. సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే దావీదు అంటాడు, నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయని. కాబట్టి మీరు ఏ విషయంలో బాధపడకండి, కీడును కూడా మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి సాతాను ఈసారి కీడు తెచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ కీడుని దేవుడు రెట్టింపు మేలుగా మార్చి నీకు దయచేయబోతున్నాడు. నీవు సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా రెట్టింపు సంతోషాన్ని, రెట్టింపు మేల్ని నువ్వు చూడబోచున్నావు. కాబట్టి ఏ విషయంలో బాధపడకు. ఒక బ్రదర్ అండి, తన ఉద్యోగ స్థలంలో నీతిమంతుడిగా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటున్నాడు, కానీ తన పై అధికారి మాత్రము ఆయనని కించపరుస్తూ ఉండేవాడు. ప్రతి దినము ఒక బాధతో వెళ్ళేవాడంట. అంతేకాదు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆయనని పక్కనోకి కొత్తగా వచ్చిన వారిని ప్రమోట్ చేసేవాడంట. ఎంతో బాధపడుతూ ఈ ఉద్యోగంలో నేను రిజైన్ అవుతాను అని అంత బాధపడి దేవుని సన్నిధిలో కూర్చునేవాడంట. ఆ సమయంలో దేవుడు అనేవాడంట, కీడును మేలుగా మార్చే దేవుడను, నీకు కలుగుతున్న అన్యాయాన్ని నేను న్యాయంగా మార్చి నీ తలపైకి లేపుతానని దేవుడు చెప్పడం జరిగింది. అంతే, ఆ భక్తుడు దేవుని మాటకు లోబడి ఆయన ఎంత హీనంగా చూసినా, అన్యాయం చేసినా కూడా అలాగే ఆ ఉద్యోగంలో చాలా నమ్మకంగా పనిచేశాడంట. అయితే ఒకరోజు ఆయన కాలం వచ్చింది, దేవుడు ఆయన ప్రార్థన ఆలకించే కాలం వచ్చింది. ఆ పై అధికారి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయే ముందు ఒక లెటర్ రాశాడంట, నా స్థానము నా తర్వాత ఎవరికి దక్కుతుందంటే ఇదిగో ఆ పలానా వ్యక్తి ఎంతో నమ్మకస్తుడుగా ఉండి ఉద్యోగం చేసిన వ్యక్తికి నా స్థానం ఇవ్వండి, లెట్ హిమ్ బికమ్ ద మేనేజర్ అని చెప్పాడంట. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడో. అన్యాయం జరుగుతున్నా మరి భక్తుడు కనిపెట్టుకొని దేవుని కొరకు, దేవునికి లోబడినందుకు ఆయనకి ఆ కంపెనీలో మంచి పేరు మాత్రమే కాదు, వెళ్ళిపోయేటప్పుడు ఆ చెడ్డవాడైన అధికారి ఆయనకు సహాయం చేయడం జరిగింది. ఈరోజు నీ సిచ్యువేషన్ కూడా దేవుడు మార్చబోతున్నాడు. ఎవరైతే నీ కీడు తలపెట్టారో వారి నుండి దేవుడు నీకు మేలు అనుగ్రహించబోతున్నాడు. నీ జీవితంలో దేవుని స్తుతించే కార్యాన్ని దేవుడు చేయబోచున్నాడు. కాబట్టి మీరు భయపడకండి. దేవుడు, మన దేవుడు సహనంతో కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూసే వారి కొరకు వారి ప్రార్థన ఆలకించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, ఈ ఉదయకాలము ధైర్యపరిచే మాటలు ఇచ్చావు నాయన. కీడును మేలుగా మార్చే దేవుడుగా ఉన్నావు. అన్యాయం జరిగినప్పుడు నాయన వదిలిపెట్టే దేవుడు కాదు నాయన ప్రభ. ఒకవేళ మేమే పాపం చేసి అయ్యా కీడు పొందుకున్నప్పుడు అప్పటికీ కూడా నువ్వు పశ్చాత్తపడి నా సన్నిధికి వచ్చినట్లయితే ఆ కీడును నేను మేలుగా మారుస్తానని చెప్పిన దేవుడవు నీవే నాయన. ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. అన్యాయాన్ని కొట్టివేసి, కీడును కొట్టివేసి ఆ స్థానంలో రెట్టింపు మేలు దయచేస్తున్న దైవమా, నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి దేవుని యొక్క వాగ్దానం ఎంత ఉత్తమంగా ఉందో. మరి మన దేవుడు వస్తే కనుక గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. మరి మార్తా అంటా ఉంది యేసయ్యని చూసి, యేసయ్య నువ్వు ఉంటే మా సహోదరుడు అసలు చనిపోయేవాడే కాదు. కానీ దేవునికి తెలుసు 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మార్తా అంటుంది కదా, ఇప్పుడు మీరు ఆ సమాధి బండను తొలగించకండి, ఎందుకంటే వాసన వస్తుంది అంటుంది. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, మార్తా నువ్వు నమ్మినట్లయితే గొప్ప మహిమను చూస్తా. ఈరోజు మీకు ఏ కీడు జరిగిందో దేవుడు ఆ కీడుని మేలుగా మార్చి మీ తలంపైకి లేపబోచున్నాడు. నమ్ముచున్నారు కదండి? నమ్మినట్లయితే కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. ఎక్కడి నుంచి వింటున్నారు కూడా మీ స్థానాన్ని కూడా రాయండి. అలాగే రేపు మరొకసారి సండే సో చర్చ్లో కలుసుకుందాం. మదర్స్ డే సందర్భంగా సో చర్చ్లో రెట్రో స్టైల్ అనే డ్రెస్ కోడ్లో ఉంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా రెట్రో స్టైల్లో రావాలని కోరుకుంటున్నాము. లెట్ us ఎంజాయ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ వీకెండ్.